హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది ప్రొద్దున లేవగానే టిఫిన్స్ అని చెప్పేసి ఇడ్లీలు, దోశలు, వడలు తింటూ ఉంటారు. కానీ అందులో కొందరు 3 పూటలు అన్నం తింటే లావు అవుతాం కాబట్టి ఉదయం రాత్రికి టిఫిన్స్ చేస్తే ఎంతో కొంత వెయిట్ తగ్గొచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. చాలామంది బరువు తగ్గడానికి అనుసరించే విధానం ఇదే. కొందరు పొద్దస్తమానం టీ, కాఫీల మీదనే ఆధారపడతారు. దాని ద్వారా ఆకలి చచ్చిపోయి తినడం తగ్గించి బరువు తగ్గాలనే ఆలోచన కొందరిది. కానీ టీ, టిఫిన్స్ వలన మనకు తెలియకుండానే మీ శరీరానికి పెద్ద నష్టం చేకూరుస్తుంది. ఫ్రెండ్స్, ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్స్ డైలీ తినడం వలన జీర్ణ వ్యవస్థపై దెబ్బతింటుంది. అలానే మనకు తెలియకుండా ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అలానే నేను చెప్పబోయే విషయాలన్నీ పూర్తిగా వినండి. మధ్యలో స్కిప్ చేసి వీడియో చూడడం ద్వారా మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఫ్రెండ్స్, ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాతకాలంలో మన పెద్దలైతే పొద్దుగాలనే శరీరానికి మంచి పోషణలను, కండ పుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు. అందులో పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటి ఎన్నో పోషకాల పరంగా విలకట్టలేని ఆహారాలున్నాయి. ఇక ఆ తర్వాత అందరూ 3 పూటలు అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్లు, మధ్యాహ్నం అన్నం, రాత్రికి అల్పాహారం పేరుతో మళ్ళీ టిఫిన్లు తినడం చేస్తున్నారు. మిగతా టిఫిన్స్తో పోలిస్తే ఇడ్లీ మంచిదే, కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి ఇలా అన్నింటిని కలిపి తినడం వలన కడుపులో ఎసిడిటీ మొదలవుతుంది. ఫ్రెండ్స్, అలాగే బియ్యం కంటే మినప్పప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి షుగర్ను పెంచుతాయి. ఇలా ప్రతిరోజు టిఫిన్స్ తినడం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. వాత వ్యాధులు, కీళ్ళ నొప్పులు లాంటివి వస్తాయి. నిత్యం ఇడ్లీ, దోశ, వడ, పూరి, పరోటా వంటి టిఫిన్లు దీర్ఘకాలంగా అంటే 10-15 ఏళ్ళుగా తింటున్న వారికి షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, కాబట్టి వారానికి 1-2 సార్లకే టిఫిన్స్ని పరిమితం చేయాలి. ఉదయం వేళ పెరుగన్నం, ఇంకా రాత్రి మిగిల్చిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకొని మార్నింగ్ తినడం, లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులను గమనించవచ్చు. అలానే మధ్యాహ్నానికి బిర్రుగా కడుపు నిండా తినాలి. కొంతమంది ఉపవాసం పేరుతో రాత్రి వేళ అన్నం మానివేస్తారు. అటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు తిరిగి ఆ సమయంలో ఇడ్లీ కానీ, దోశ కానీ, బోండాలు కానీ, అలానే చపాతీ, పరోటాలు వంటివి లాగిచ్చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల సాధారణంగా అన్నం తిన్నదానికంటే ఎక్కువ శరీరానికి నష్టం కలుగుతుంది. అలాగే నైట్ కూడా తేలికగా తినడం వలన ఆరోగ్యంగా ఉంటారట. ఫ్రెండ్స్, అలానే మీరు ఎంత తక్కువ అయితే అంతగా మీ యొక్క టిఫిన్స్ తగ్గించినట్లయితే మీ యొక్క యాసిడిటీ ప్రాబ్లం నుంచి దూరం కావచ్చు. అలానే ముందు వచ్చే షుగర్ వ్యాధి నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది ఉపవాసం పేరుతో మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్, రాత్రి వచ్చేసి టిఫిన్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, అలా చేయడం కూడా చాలా ప్రమాదకరం. నైట్ టైంలో టిఫిన్స్ తీసుకోవడం అనేది మనం యాసిడిటీని కొని తెచ్చుకోవడం లాంటిదే. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలానే మీరు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలా ఇవ్వడం ద్వారా నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.